ఖమ్మం జిల్లాలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎంతమంది విజయం వరించింది, అలాగే బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏంటి? విజయోత్సవ వేడుక కొనసాగుతుంది. ప్రధానంగా ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. పూర్తి స్థాయి ఫలితాలు రాకపోయినప్పటికీ గ్రామాల్లో ఎక్కడికక్కడ వార్డులు ఫలితాలు రావడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కేరింతలతో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 157 స్థానాలకి ఎన్నిక జరగా మొత్తం కూడా 23 ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఈ రోజు జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి కాంగ్రెస్ 17, టీఆర్ఎస్ 4, సిపిఐ 1, స్వతంత్రులు 1 గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి ఖమ్మం జిల్లాలో మొత్తం 183 గ్రామ పంచాయతీల్లో గాను ఇప్పుడు 17 కాంగ్రెస్ గెలుపొందింది. టీఆర్ఎస్ 2, సిపిఐ 2, సిపిఎం 2, సిపిఐఎంఎల్ 1 గెలుపొందడం జరిగింది. మొత్తం మీద ఈరోజు ఉదయం పోలింగ్ జరిగిన తర్వాత మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొంత రిజల్ట్స్ బయటికి వస్తున్నాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం 2 జిల్లాల్లో కాంగ్రెస్ అయితే తన హవా కొనసాగిస్తుంది. కాంగ్రెస్కి అత్యధికంగానే సీట్లు అంటే సర్పంచ్ స్థానాలు వార్డులు వస్తున్నాయి. అయితే వార్డుల ఎంపిక ప్రక్రియను ఈసారి కొంత వేగవంతం చేశారు. ఇంతకు ముందు ఒక్కొక్క వార్డుని అంటే ఒక్క వార్డుని కౌంటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఆ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉంటే 7 వార్డులు ఒకసారి, మరొక 7 వార్డులు ఒకసారి, ఈ విధంగా చేసుకొచ్చారు. పాలేరు నియోజకవర్గంలో మొత్తం కూడా నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలు కూసుమంచి, అదేవిధంగా నేలకొండపల్లి, ముదిగొండ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 5,000 నుంచి 7,000 ఓట్ల వరకు ఉన్నాయి. వీటికి సంబంధించి అంటే ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే మేజర్ గ్రామ పంచాయతీల మీద దృష్టి పెట్టారు. మనం చూస్తున్నాం రిజల్ట్స్లో అంటే గెలుపొందిన అభ్యర్థులు బయటకు వచ్చిన తర్వాత బాంబులు కాలుస్తూ తమ హవా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలుగా ఎవరు కూడా జెండాలు పెట్టినప్పటికీ, రాజకీయ పార్టీలు జెండాలు పెట్టినప్పటికీ వ్యక్తులుగా విజయాలు సాధించారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజయం అంతా కూడా సిపిఎం పార్టీకి సంబంధించింది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో సిపిఎం, బీఆర్ఎస్ పలు చోట్ల అంటే ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల వల్ల ఈసారి కొంత మేరకు సిపిఎం లబ్ధి పొందిందని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని చోట్ల అంటే సిపిఎం, బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్కి బలహీనమైన అంటే తక్కువ రిజల్ట్స్ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలను చూస్తే అయితే ఫలితాల్లో అగ్రస్థానం కాంగ్రెస్ కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్కు కొంత ఖమ్మం జిల్లాలో ప్రయోజనం కలిగింది. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ, కాంగ్రెస్ కలిసి ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆ విధంగా కాకుండా విడివిడిగా పోటీ చేస్తున్నారు. దీంతో చీల్చుకుంటారు. సిపిఐ, కాంగ్రెస్ పోటాపోటీన తమ కొత్తగూడెం నియోజకవర్గంలో అంటే కొత్తగూడెం, పాల్వంచ, చుంచుపల్లి ఈ నియోజకవర్గంలో పోటాపోటీగా రిజల్ట్స్ మాత్రం అంటే 2 పార్టీలు సమానమైన రిజల్ట్స్ వస్తున్న పరిస్థితి. అయితే సిపిఐ ఏకపక్షంగా అంటే ఒంటరిగా పోటీ చేసినప్పటికీ అత్యధిక స్థానాలు సంపాదించుకోవడంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్కి పెద్దగా నాయకుడు లేనప్పటికీ కాంగ్రెస్ కూడా భారీగానే మంచిగానే సీట్లు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో రిజల్ట్స్ రావాల్సి ఉంది. అయితే రాత్రి దాదాపుగా 8 గంటల వరకు ఈ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి. మొత్తం మీద రిజల్ట్స్ అనుకూలంగా వచ్చిన వాళ్ళు మాత్రం విజయోత్సవాలతో మునిగిపోయి ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం.